నమస్తే అందరికీ. ఈరోజు మన ఛానల్లో రొయ్యలతో 3 రకాల వంటలు చేసి చూపించబోతున్నాం. అవేంటంటే చింత చిగురు రొయ్యల కూర, రొయ్యల పొలావన్ రొయ్యల పకోడీ. సీ ఫుడ్ అంటే మనందరికీ చాలా ఇష్టం. దాంట్లో రొయ్యలంటే ఇంకా ఇష్టం. రొయ్యల్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఒమేగా లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి కనుక అవి మన బాడీని హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతాయి. ముందుగా చింత చిగురు రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాం. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి, టమాటా ముక్కలు, ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనకు సరిపడినంత కారం వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ముందుగానే మనం శుభ్రం చేసి ఉడికించుకున్న రొయ్యల్ని వేసుకొని కొంచెంసేపు కలుపుకొని దాని తర్వాత చింత చిగురిని కూడా వేసుకొని బాగా కలుపుకొని మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత కొంచెం మసాలా పొడిని జల్లుకొని దిస్తే మన వేడి వేడి రొయ్యల కూర రెడీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ రొయ్యల పలావ్. ఈ రొయ్యల పలావ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి బాణలిని పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసి ఫ్రై చేసుకొని తర్వాత ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని మనం ముందుగానే శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించిన రొయ్యలను కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని దానిలోకి ఒక స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని కప్పుకి 2 కప్పుల చొప్పున నీళ్ళని మనం వేసుకోవాలి. నీళ్ళని వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా దానిపైన చల్లుకోవాలి. అలానే కొంచెం నెయ్యిని కూడా చల్లుకుంటే రైస్ మనకి పొడి పొడిగా అనేది ఉడుకుతుంది. అలా కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన ఆంధ్ర స్టైల్ రొయ్యల పులావు రెడీ అవుతుంది. వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొయ్యల పులావ్. థర్డ్ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా రొయ్యల పకోడీని వేసేద్దాం. రొయ్యల పకోడీ కోసం ముందుగా ఉడికించిన రొయ్యలు తీసుకొని దానిలోకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొంచెం నూనె, నిమ్మరసం, ఒక గుడ్డు, కొంచెం కార్న్ఫ్లోరు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని మన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే మన వేడి వేడి రొయ్యల పకోడీ రెడీ అయిపోతుంది.